ఇవన్నీ చేసినాం అయినా తిడుతున్నారు. గల్లా గురియం పైసలు రాష్ట్రం మొత్తం ఖాళీ చేసారు. మీ అందరూ తెలుసా? గల్లా గురి ఖాళీ చేసారు. గల్లా ఖజానా తెలుసు కదా, ట్రెజరీ బడ్జెట్ గురించి ఏం తెలియదు. మన తిన్నామా 7 లక్షల కోట్లు అప్పు కదమ్మా. నారాయణపేట ఎన్నిసార్లు వేసినావు? నీకు అవసరంలో పోతున్నావు కదా. కొంతమంది అంటారు అట్టిగానే తిరుగుతారు, అట్టే తిరుగుతారా? పని లేక చెడగొట్టుకుని ఎవరన్నా బుద్ధి లేనివాడు కూడా ఆడో ఇడు అంటాడు. సిలిండర్ వచ్చిందా? పదేళ్ళు ఏం చేయాలి? ఆర్టీసీ 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకున్నామా? ఏడ్చిరు, చనిపోయారు. ఇబ్బంది పడకుండా ఇప్పుడు బస్సులు కూడా కొత్తగా కొంటున్నాం. బస్సులు 3000 బస్సులు కొంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా బస్సు అంటే ఒక రోజు 3,000 అంత బరాబర్. కూడా 230 అటు కూడా 230 రావడానికి రాత్రి మళ్ళీ హైదరాబాద్ కూడా రావచ్చు. నారాయణపేట అవుతున్నాం. ఇది తెలంగాణ వాళ్ళకి చేసేది, మీ ఊర్లో మీకు ఫ్రీ. ఎందుకంటే ఈ అందరు చేస్తే మళ్ళీ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ఇంకాడికి ఆడికి తిరుగుతారు కదా. మళ్ళీ ఇవన్నీ చేసినాం అయినా తిడుతున్నారు. గల్లా గురియం పైసలు రాష్ట్రం మొత్తం ఖాళీ చేసారు. మీ అందరూ తెలుసా? గల్లా గురి ఖాళీ చేసారు. గల్లా ఖజానా తెలుసు కదా, ట్రెజరీ బడ్జెట్ గురించి ఏం తెలియదు. మన తిన్నామా 7 లక్షల కోట్లు అప్పు కదమ్మా. నారాయణపేట ఎన్నిసార్లు వేసినావు? నీకు అవసరంలో పోతున్నావు కదా. కొంతమంది అంటారు అట్టిగానే తిరుగుతారు, అట్టే తిరుగుతారా? పని లేక చెడగొట్టుకుని ఎవరన్నా బుద్ధి లేనివాడు కూడా ఆడో ఇడు అంటాడు. సిలిండర్ వచ్చిందా? 10 ఏళ్ళు ఏం చేయాలి? ఆర్టీసీ 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకున్నామా? ఏడ్చిరు, చనిపోయారు. ఇబ్బంది పడకుండా ఇప్పుడు బస్సులు కూడా కొత్తగా కొంటున్నాం. బస్సులు 3000 బస్సులు కొంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా బస్సు 30 అంటే ఒక రోజు 3,000 అంత బరాబర్.